అంజలి గారు మీ ఫస్ట్ ఫిలిం ఫోటో, అందులో ఒక సీన్లో హీరో మీద అలా ఎక్కి కూర్చుని బాబోయ్ అసలు అది నెక్స్ట్ లెవెల్. మళ్ళీ 50th మళ్ళీ సేమ్ హారర్, అంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ అన్నీ అంత బాగా అటాచ్ అవ్వవు. ఆలోచిస్తుంటారా? మాకే అలా అనిపిస్తుంది. మీ ఫెల్ట్ ఎలా అనిపిస్తుంటుంది? నాకు అది ఒక కనెక్షనే. ఇప్పుడు ఫస్ట్ మూవీ ఆల్సో కొంచెం హారర్ ఉన్న మూవీ, అండ్ నా 50th obviously horror comedy, and Geetanjali first part na first ever heroine centric, women centric movie. ఆ టైం లో లేదు అట్లా. ఆ టైం లో నేను ఫస్ట్ టైం యాక్ట్ చేసిన women centric Geetanjali, అండ్ అది నాకు చాలా ఒక బూస్ట్ అండ్ ఒక హోప్ అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఒక women centric మూవీ నేను పుల్ ఆఫ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నట్టు ఇది 50th అగైన్ నాకు అన్ని చోట్ల హారర్ కనెక్షన్ ఉంది. ఓకే. అండ్ 50th ఫిలిం అంటే నాట్ ఏ స్మాల్ జర్నీ, అండ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నిజంగా క్యారెక్టర్సే మాట్లాడుతూ ఉన్నాయి. అంజలి గారిని అందరూ అంత గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. సో ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడానికి ప్రతి ఒక్కరికి ఎవరికి ఓవర్ నైట్లో స్టార్డమ్ అయితే వచ్చేది. బట్ మీ క్యారెక్టరైజేషన్, మీ పిక్ చేసుకునే స్టోరీస్ అయితే చాలా బాగున్నాయి మ్యామ్. మీరు చాలా ఇంటర్వ్యూస్లో ఒకే మాట చెప్తూ ఉంటారు, నేను లెంత్ చూసుకోను, క్వాలిటీ ఉంటే సినిమా చేస్తా, నాకు నచ్చితే సినిమా చేస్తా, ఫోర్స్ఫుల్గా ఏ సినిమా చేయను. చాలా ఓపెన్గా చెప్పారు. రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా వేరే హీరోయిన్తో కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, నాకు నచ్చింది నేను చేస్తాను, నన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు అని స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడిన మాటలు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ అండి. అది యాక్చువల్గా అదే నిజం. ఎవరితోటి కంపేర్ చేయలేం. ఒక్కొక్కరు ఒక్కొక్క యూనో డిజైన్ ఒక్కొక్క డిఫరెంట్గా డిజైన్ చేయబడతాం. సో ఇప్పుడు నాలాగా మీరు చూడలేరు, మీలాగా నేను నడవలేను. సో దెర్ ఇస్ నో కంపారిటివ్. సో అది క్యారెక్టర్స్లో కూడా ఈ క్యారెక్టర్ వేరే ఎవరైనా చేస్తుంటే వేరే బాడీ లాంగ్వేజ్ అండ్ వేరే స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వస్తుంది, అది ఇంకా బెటర్గా ఉండొచ్చు. బట్ ఆ స్టైల్ నేను చేయలేను, బికాజ్ యూనో కంపారిటీ అనేది నేను ఐ డోంట్ యూనో అగ్రీ. ఓకే. అండ్ ఎక్కడైనా కూడా ఏదైనా ఒక మీరు స్టార్ట్ చేసింది గీతాంజలి అనేది మీ ఫ్రాంచైజీ అని చెప్పొచ్చు, బట్ కంటిన్యూషన్ వేరే హీరోయిన్ కూడా తీసుకునే స్కోప్ ఉంటుంది, కానీ మళ్ళీ మీరే మాకు కనిపించారు, మేమైతే చాలా హ్యాపీ ఉన్నాము. సో ఆ విషయంలో మీ ఫీలింగ్ ఏంటి అసలు? నేను చాలా హ్యాపీ, ఎందుకంటే మేము క్రియేట్ చేసిన బ్రాండ్ గీతాంజలి అనేది ఇప్పుడు ఫ్రాంచైజ్ అనేది ఒక యూనో స్టైల్ అయిపోయింది. అండ్ ఏ మూవీ కన్నా సీక్వెల్ వస్తే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ట్రెండ్ ఉంది. ఆడియన్స్కి కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేను ఒక ఆడియన్స్గా నేను ఒక మూవీ చూసినప్పుడు దానికి ఒక పార్ట్ 2 వచ్చింది, 1 నేను ఎంజాయ్ చేశానంటే పార్ట్ 2కి నేను వెయిట్ చేస్తాను, అది చూస్తే బాగుంటుంది, ఎలా తీసుకుంటారు అని. నేను నిజంగా యూనో ఒక ఆడియన్స్ లాగానే నేను యూనో సర్ప్రైజ్ అయ్యాను. గీతాంజలి పార్ట్ 2 చేస్తున్నాము, సీక్వెల్ చేస్తున్నాం అనేప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అన్నీ కరెక్ట్గా ఆ టైంకి వర్కౌట్ అవ్వడం. మేము 4 years నుంచి ట్రై చేస్తున్నాం, బట్ అన్నీ కాదా అండ్ యాక్టర్స్ అండ్ యూనో అది ఒక టైం అంటారు కదా, అది సెట్ అవ్వడం, అది ఇప్పుడు జరిగింది. అండ్ గీతాంజలి ఇంకొక యాక్టర్ కూడా చేసి ఉండొచ్చు, నేనే ఎందుకు చేయాలి అంటే ఇది ప్రాపర్ సీక్వెల్ ఇది. సో ఎక్కడ స్టాప్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అవే క్యారెక్టరైజేషన్స్ అందరూ నేను శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, శకులక శంకర్ అండ్ మీరు ఫస్ట్ పార్ట్లో చూసి ఎంజాయ్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ సీక్వెల్లో అగైన్ ఎక్కడ వదిలేస్తామో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో బేసిక్గా అది అలా మార్చితే అది వర్కౌట్ అవ్వదు, అది ఇట్ కాన్ బి ఎ సీక్వెల్. అదే స్టోరీ ఇంకొక చోట జరుగుతున్నట్టు చూపించగలం, బట్ మేము ఫస్ట్ నుంచి ఇది సీక్వెల్ గానే ప్లాన్ చేసింది, పార్ట్ 2 లా కాకుండా. అందుకనే గీతాంజలి 2 అని కాకుండా గీతాంజలి మళ్ళీ వచ్చింది అని టైటిల్ పెట్టడానికి కూడా రీజన్. ఓకే. హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమలారా అయ్యలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.